శాంభవి అయితే బంటిని చెట్టుకు కట్టేస్తుంది. ఇక బంటి అయితే అక్కడ ఉన్న అంజలిని చూసి అంజలియేనా అని చెప్పి అంజలి అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక అక్కడే ఉన్న అంజలి అయితే బంటిని చూసి ఏంటి ఇక్కడ ఉన్నది బంటియా అని చెప్పి బంటి అరవకు, స్లోగా మాట్లాడు అని చెప్పి అంజలి అంటూ ఉంటుంది. ఇక అంజలి అయితే బంటి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడుతూ ఉంటుంది. బంటి అంటూ అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలో శాంభవి అయితే మనుషుల్ని తీసుకుని వస్తుంది. ఆ శాంభవి వెనకతలే అంజలి కూడా వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంతలో శాంభవి అక్కడ ఉన్న మనుషులతో ఇలా అంటూ ఉంటుంది, రే వీడు నాకు తెలియకుండానే నా ఇంట్లో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడురా. నాకు అది అస్సలు నచ్చదు. నాకు అలా అది నచ్చదు కాబట్టి నేను ఇప్పుడు వీడికి శిక్ష వేశాను. వీడికి 100 కొరడా దెబ్బలు, అలాగే ఈ ఊరు నుండి వెళ్ళిపోయే బహిష్కారం చేస్తున్నాను. ఈ ఊరిలో ఈడు అస్సలు ఉండకూడదు. కొరడా దెబ్బలు అయిపోయాక వీడిని ఈ ఊరిలో నుండి వెలివేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న అంజలి అలాగే బంటి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును, ఇక్కడి నుండి అయితే వీడు వెళ్ళిపోవాలని చెప్పి శాంభవి అంటూ ఉంటుంది. ఇక అంజలి అయితే ఏంటి 100 కొరడా దెబ్బలా అని చెప్పి షాక్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక బంటి అయితే ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక శాంభవి అన్న మాటలు విని వాళ్ళైతే బంటికి కొరడా దెబ్బలు కొట్టడం కోసం అని చెప్పి ముందుకు వస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.